తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఎన్నిక పట్ల జిల్లా నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ ఉన్నారు, వాళ్ళతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఎలా అనిపిస్తుంది? సార్, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కనుక సామాజికంగా న్యాయం జరిగే ప్రతిపాదనలనే ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా సామాజిక న్యాయం అందించాలనేదే ఒక సిద్ధాంతం ఉంది. అది ఏఐసిసి నుంచి వచ్చిన సిద్ధాంతం. ఇంకొకటి ఏంటంటే ఏఐసిసి నుంచి కూడా మన కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో సోషల్ జస్టిస్ అనేది ఇంపార్టెంట్. ఆ సోషల్ జస్టిస్ని ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, మన భారతదేశంలో అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రభుత్వంలో, అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారిగా దళితుని ఒక స్పీకర్గా ఎన్నుకోవడం కూడా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ విషయంలో గడ్డం ప్రసాద్ గారు కూడా ఆయన సామాజిక సేవలు చేసడము, ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకోవడం పలుమార్లు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా పెద్ద గుర్తింపు ఉన్న నాయకుడిగా గుర్తించి ఆయనకు సామాజిక న్యాయం చేయడం అంటే దళిత సమాజానికి అందరికీ కూడా సామాజిక న్యాయం జరిగినట్లుగా మేమందరం. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే మా జిల్లా యొక్క అదృష్టం. ప్రతి విషయంలో కూడా ముందుండి మోడల్ మహబూబ్ నగర్ జిల్లాగా రూపొందిస్తాడని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అన్ని వర్గాలకు కూడా న్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా పలుమార్లు కూడా సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఆయన అన్నారు. అదేవిధంగా అదే కోణంలో కూడా ఈరోజు స్పీకర్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మహబూబ్ నగర్ అంటే దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ వెనుకబడిన ప్రాంతంగా గుర్తించబడింది. సో ఆ ప్రాంతానికి గుర్తింపు రావాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఏఐసిసి నాయకులు కూడా యనుమల రేవంత్ రెడ్డి గారు అంటే దక్షిణ తెలంగాణకు సంబంధించిన, అందులో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఆయనని ముఖ్యమంత్రి చేయడం అన్ని వర్గాలు కూడా అన్ని విధాలుగా బాగుపడుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2 సార్లు కూడా మోసం చేసింది, దళితులకు సీఎం పదవి ఇస్తాను కూడా ఇవ్వలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. ఇది ఒక్కటే అని కాదు, దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, అది చేయలేదు. దళితులను సీఎం చేస్తున్నారు, అది చేయలేరు. ఉన్న డిప్యూటీ సీఎంని కూడా రాజయ్య గారిని ఏదో నెపంతో ఆ రోజు తొలగించడం జరిగింది. అంటే గత ప్రభుత్వాలు ఏది చేసినా కానీ ఓటు బ్యాంకుగానే చూసింది మా దళితులను అందరినీ కూడా. ఆ విధంగా చేయడం వల్లనే ఈరోజు వారిని తిరస్కరించి సామాజిక న్యాయం అందించే కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఎన్నుకున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సామాజిక న్యాయంలో అందరి వర్గాలకు కూడా అందిస్తున్నదనడానికి నిదర్శనం మొదటిగా ఈరోజు దళితుని ఒక స్పీకర్గా చేయడం జరిగింది. సో దళిత సమాజానికి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారు కానీ, మా జిల్లా ప్రెసిడెంట్ మసూదన్ రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారంటే వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక దళితుని స్పీకర్గా ఎన్నుకోవడం వాళ్ళందరూ హర్షించారు. అంటే ఇప్పుడున్న సామాజిక న్యాయము ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా సామాజిక న్యాయం దళిత బడుగులకు చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మొదటి అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ వాళ్ళు దళితుల గురించే చెప్పారు. దళితులు అనేటోళ్ళు ఈ దేశానికి లక్ష్మీపుత్రులని సమాజంలో అంబేద్కర్ గారే చెప్పారు. సో ఆ విధంగా వారిని ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. మేము కూడా ఈ గవర్నమెంట్లో కూడా మేము కూడా అన్ని విధాలుగా అందరికీ కూడా సుభిక్షిత న్యాయం కలిగిస్తామని కూడా తెలియజేస్తున్నాం. రైట్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులకు సమన్యాయం పాటించి వాళ్ళకి సరైన గౌరవం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అందరికీ సమన్యాయం పాటిస్తామని ఆయన తెలియజేసి ఒక దళితుని స్పీకర్గా ఎన్నుకోవడం పట్ల కాంగ్రెస్ నాయకుల్లో దళిత నేతలు కూడా హర్షం వ్యక్తమవుతుంది. కెమెరామెన్ శ్రీనుతో గోపాల్, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.